హాయ్ అండి. జొన్నలతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు స్టోర్ నుంచి జొన్నలు తీసుకొచ్చాము. సో వీటిని ఫస్ట్ పొయ్యి మీద బాండీలో వాటర్ పెట్టుకోవాలండి. సో ఈ వాటరు వేడెక్కాక ఈలోపు జొన్నలు ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే తీసేసుకోవడానికి ప్లేట్లో తీసుకొని చూద్దామండి. వీటిలో ఏమన్నా ఉన్నాయేమో క్లీన్ చేసుకున్నాక ఈ జొన్నలను తీసుకొచ్చి ఇందాక ఈ వాటర్లో వేసేయాలండి. సో ఈ వాటరు కొంచెం బాయిల్ అవుతున్నదాకా దీంట్లో ఉడకనివ్వాలి జొన్నల్ని. చూసారు కదండి, ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా. సో ఇలాగే ఒక 10 minutes ఈ విధంగా బాయిల్ చేయాలి. సో ఇలా బాయిల్ చేసినప్పుడు కూడా పైన డస్ట్ ఏమన్నా మనం చూడకుండా వదిలేసిన డస్ట్ కూడా పైకి వచ్చేస్తుందండి. సో దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక 10 minutes కుక్ చేద్దాం. సో 10 minutes కుక్ అయ్యాయండి. సో దీన్ని పొయ్యి ఆపేసేసి ఈ విధంగా వడకట్టుకోవాలి. వాటర్ అంతా వడగట్టినాక దీన్ని తీసుకెళ్ళి ఒక గుడ్డ మీద ఆరపోసుకోవాలండి. సో ఈ విధంగా ఆరపోసుకోవాలి. ఈ విధంగా ఆరబోసినవి కనీసం 2 hours అయినా కూడా డ్రై చేయాలండి. ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా, పేలాలు రావండి. సో డ్రై చేసుకున్నాక పేలాలు చేసుకోవడానికి బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ముందే ప్రాసెస్ చేసి పెట్టానండి. ఇదిగోండి, మార్నింగ్ దాకా 2 hours ముద్దు కడిగేసి శుభ్రం ఇలా పెట్టేశాను ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో. సో వీటిని చేసేసుకుందాం వీటితో. సో ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి ఫుల్గా. ఈ విధంగా ఒక కప్పు తీసుకున్నానండి. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా జొన్నలు వేసుకొని వేయించుకోవాలండి. మరి ఎక్కువ వేస్తే జొన్నలు అన్నీ పేలాలుగా రావండి. కొంచెం కొంచెం వేసుకుంటా ఇలా ఫ్రై చేసుకోవాలి. వేడెక్కుతుంది ఇలా జొన్నలన్నీ బాగా వేడెక్కిందాక కలుపుతూ ఉండాలండి. చూసారు కదండి, కొంచెం వేడెక్కినాక ఇలా మూత పెట్టేసుకోవాలి. చూసారు కదండి, లోపల పేలాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒకసారి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఇట్లని బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసి పెట్టుకుందాం. సో ఇదే ప్రాసెస్లో మిగతావి కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఇవి రెడీ అవ్వడానికి టైం పట్టింది కదండి. ఈలోపు బెల్లంని కట్ చేసేసుకుందాం. చూడండి పేలాలు ఎంత బాగా కుక్ అవుతున్నాయి అండి. చూసారండి అన్నీ ఎంత బాగా వచ్చాయో. చూస్తుంటే ఇలాగే తినాలనిపిస్తుంది. మా పిల్లలు అయితే ఇలాగే తినేస్తారండి. అందుకని ఎప్పుడు ఇలా కాకుండా కొంచెం బెల్లం వేసి చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో దీనికి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దానికి ఒక కప్పు తీసుకున్నాం కదండి. సో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. కొంచెం బెల్లం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం పావు తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ కొట్టేసుకుందాం ఈ పేలాలని.
ఈ విధంగా జార్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ కొంచెం మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం కొంచెం, ఎక్కువ కాదు, అన్నిటికి సరిపోయేటట్టు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకసారి వేస్తే పేస్ట్ లాగా వచ్చేస్తుందండి, అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బెల్లం వేసినాక. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోను. మొత్తం గ్రైండ్ చేయడం అయిపోయిందండి. సో ఈ విధంగా ప్లేట్లోకి తీసుకునే దాన్ని మొత్తం కలుపుకుందాము. కావాలంటే దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇలాగా వంట చేసినా కూడా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పౌడర్ సో టేస్ట్ కోసమనే కదండి, చాలా మంచిది యాలకులు. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాక చేత్తో పెద్ద లడ్డు కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది, అట్లా ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నేను చిన్నవి చేస్తున్నాను. చూసారు కదండి. చూసారు కదండి, లడ్డూలు చేయటం అయిపోయింది. సో ఈ విధంగా జొన్న లడ్డూలు చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ. పాతకాలంలో అందరు జొన్న అన్నం తినే గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు అందరికీ రోగాలు ఎక్కువైపోయినాయి. సో పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి, ఎందుకంటే జొన్న అన్నం తినరు కాబట్టి ఇలా లడ్డూలు చేసి పెడితే కూడా చాలా హెల్దీగా ఉంటుంది. సో మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి, టేస్ట్ చేసి చెప్తారు. లడ్డు తీసుకొని టేస్ట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మేము ఇంకా ప్రిపేర్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.